హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మై లైఫ్ స్టైల్ కార్నర్. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఇవాళ మన వీడియో ఏంటంటే శ్రీకాళహస్తిలో ఫ్యూ మంత్స్ బ్యాక్ పెట్టిన రిలయన్స్ స్మార్ట్ బజార్కి అయితే నేను వెళ్ళాను అనమాట. సో అక్కడ నేను ఏం ఐటమ్స్ పర్చేస్ చేశాను, అదొక క్వాలిటీ ఎలా ఉంది, రేట్స్ అన్నీ మీకు వీడియోలో చెప్తాను. మీరైతే వీడియోని లాస్ట్ వరకు అయితే చూసేయండి, సో దట్ మీకు కూడా ఒక ఐడియా అయితే ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి నేను అన్ని కిచెన్ అండ్ హౌస్కి సంబంధించినవి తీసుకున్నాను. గ్రాసరీస్ అయితే ఏం తీసుకోలేదన్నమాట. సో మన ఫస్ట్ వచ్చేసి ఇట్లా వాటర్ జార్ అయితే తీసుకున్నాను, గ్లాస్ జార్. ఇందులో వచ్చేసి విత్ స్ట్రా అండ్ లిడ్ కూడా ఉంటుందన్నమాట. ఇది మనకు హ్యాపీగా రిమూవ్ అయితే ఉంటుంది. ఇంకా దీని కాస్ట్ చూసినట్టే 59 రూపీస్. ఇందులో మనం జ్యూసెస్ కానీ ఇట్లా డీటాక్సిఫైడ్ వాటర్స్, కూల్ వాటర్స్ ఇలాగ ఏమైనా తాగొచ్చు. చాలా బాగుంది క్వాలిటీ ఆ ప్రైస్కి. నెక్స్ట్ వచ్చి నేను తీసుకుంది వచ్చి 3 ఐటమ్స్ ప్లాస్టిక్ బాస్కెట్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి మనకు 99 రూపీస్ అయితే ఉంది. సో ఇందులో మనకు 3 డిఫరెంట్ వెరైటీస్ సైజెస్లో అయితే ఇట్లా వచ్చాయన్నమాట. నెక్స్ట్ ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క డిఫరెంట్ సైజ్లో ఉంది. అండ్ ప్లాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. సో మనము ఇట్లా ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇంకేమైనా స్టోరేజ్ కానీ వేసుకొని పెట్టుకుంటే చాలా క్లాసీ లుక్గా ఉంటుందన్నమాట. దీనిలో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉంది. ఇది కూడా చాలా మంచి క్వాలిటీతో ఉంది. నెక్స్ట్ వచ్చి నేను ఈ స్టీల్ మగ్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది పైన మనకు ప్లాస్టిక్ కోటింగ్ వచ్చి లోపల స్టీల్తో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ డిస్నీ బొమ్మలు ఇవన్నీ ఉండడం వల్ల పిల్లలు కొంచెం ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. దీని కాస్ట్ మనకు 252 రూపీస్ ఉంది, బట్ మనకు 99 రూపీస్కే ఈ మగ్ వచ్చింది. సో చూసారు కదా, లోపల స్టీల్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఇక్కడ మగ్ కూడా మంచి ఫిట్ అయితే ఉంది కాబట్టి మనకు ఇది ఎటువంటి లీకేజ్ ప్రాబ్లమ్స్ లేకుండా బాగుందన్నమాట. సో ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నాకైతే నచ్చిందని తీసుకున్నాను. ఇది కూడా ఒక మంచి ప్రోడక్ట్. సో ఇది వచ్చేసి పింగాణిలో ఒక చిన్న బుజ్జి కుండలాగా అయితే తీసుకున్నామట. సో చాలా క్యూట్గా ఉంది. దీని కాస్ట్ వచ్చేసి మనకు 30 రూపీస్ ఏమో. సో డైనింగ్ టేబుల్ మీద పికల్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే దేవుళ్ళకి నైవేద్యాలు ఇలా ఏమన్నా పెట్టుకోవచ్చు అని చెప్పి నేనైతే తీసుకున్నాను. నేను నెక్స్ట్ వచ్చేసి ఈ సాస్ ప్యాన్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది ప్యూర్ స్టీల్ అండ్ దీని కాస్ట్ చూసామనుకో 99 రూపీస్కే వచ్చిందన్నమాట. సో దీని గ్రిప్ హ్యాండిల్ అంతా చాలా బాగుంది. సో ఒక 2-3 మెంబర్స్ కానీ ఉంటే వాళ్ళు మిల్క్ బాయిల్ కానీ టీ కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా ఒక వర్త్ ఐటమ్ 99 రూపీస్కి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఈ మినీ గ్లాస్ బాటిల్ అయితే తీసుకున్నాను. సో దీనిపైన ప్రింట్ చూసారు కదా, ఫ్లవర్స్ చాలా బాగుంది, చాలా క్యూట్గా. ఇది వచ్చేసి బై 1 గెట్ 1 ఆఫర్లో అయితే ఉన్నింది. సో మనం 2 బాటిల్స్ తీసుకున్నట్లయితే 99 రూపీస్, బట్ ప్రజెంట్ నాకు అక్కడ ఒకటే ఉన్నింది. ఒకటే తీసుకున్నాం కాబట్టి మనకు హాఫ్ రేట్కే వచ్చిందనమాట, 49 రూపీస్కి. ఇందులో ఇంకా మనం మిల్క్ కానీ ఇట్లా బటర్ మిల్క్, జ్యూసెస్ ఇవి ఏమన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట, స్టోరేజ్కి చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి మినీ డస్ట్బిన్ అయితే తీసుకున్నాను. ఇది మనం ఎక్కువ డెస్క్ దగ్గర వాడుకోవచ్చు. నెక్స్ట్ మన రూమ్స్లో కూడా పెట్టుకోవచ్చు, ఏదైనా చిన్న చిన్న వస్తువులు పడేసేదానికి. ఇది ఒక డెకార్ పీస్ లాగా ఉంటుంది, ప్లస్ డస్ట్బిన్గా కూడా యూస్ అవుతుంది అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి 99 ఉంది, బట్ మనకు 49 రూపీస్కే వచ్చింది. ఇంకా ఇది వర్క్ చేసేది కూడా చాలా ఈజీ, జస్ట్ అలా అంటే ఓపెన్ అయిపోతుంది. సో చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంది డస్ట్బిన్. ఒక చిన్న పింగాణి బౌల్ అయితే తీసుకున్నాను. మనం సాస్ డిప్ చేసుకునేకి కానీ లేకపోతే పిక్కల్స్కి సైడ్లో సర్వ్ చేసుకునేదానికి ఇది చాలా బాగుంటుంది. సో ఇది దీని కాస్ట్ వచ్చేసి మనకు 19 రూపీసే. సో మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి 7 పీసెస్లో ఉన్నటువంటి 7 పీస్ ప్లాస్టిక్ సెట్ అయితే తీసుకున్నాను. సో ఇందులో కూడా మనకు చాలా కలర్ ఆప్షన్ ఉంది. 4 వచ్చేసి ఇట్లా మినీ సైజ్లో వస్తుంది. పిక్కల్స్ కానీ మనం క్యారేజెస్లో ఏదైనా ఫ్రైస్ కానీ వేసుకోపోయేదానికి బాగుంటుంది అనమాట. నెక్స్ట్ 2 మినీ సైజ్ వస్తుంది అనమాట. ఇది క్యాప్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, యాజ్ వెల్ as ప్లాస్టిక్ క్వాలిటీ కూడాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక బిగ్ బాక్స్ అయితే ఇచ్చారు. ఇది మనకు మంచి స్టోరేజ్గా యూస్ అవుతుంది. సో ఇది కూడా 99 రూపీస్కి ఇన్ని బాక్సెస్ అయితే చాలా వర్త్. నెక్స్ట్ వచ్చి మసాలా స్పైస్ బాక్స్ అయితే తీసుకున్నాను. సో ఇది చూసారు కదా, లోపల డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట, ఏది కూడా రిపీట్ కాలేదు. అండ్ ఇక్కడ ప్లాస్టిక్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక్కొక్క మనకు బాక్స్లో 100 గ్రామ్స్ వరకు పడుతుంది.
స్పూన్ కూడా చాలా వెరైటీగా ఉంది కదా! వన్స్ మనం యూజ్ చేశాక సైడ్‌లో వేసేస్తే సరిపోతుంది. అండ్ దీని కాస్ట్ మనం 99 రూపీస్‌కే వచ్చిందనమాట ఇది. మన లాస్ట్ ఐటమ్ వచ్చి నేను ఈ ఘీ విక్స్ బాక్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ 99 రూపీస్ అయితే ఉంది. బట్ మనకు 47 రూపీస్‌కే వచ్చింది 30 ఘీ విక్స్ ప్యాక్. చూసారు కదా! ఒక్కొక్క విక్ అయితే మనకి ఇలా ఉంది. ఈ విధంగా 30 ఉంటుంది. అండ్ విత్ బాక్స్‌తో వచ్చింది. సో, స్టోరేజ్‌కి కూడా మనకు బావుంటుంది. సో, ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకున్నా. థాంక్ యూ.